హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మగ మహారాజా. నేను మీ రాజా. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అందరికీ ఒకటే టాపిక్ అండి. అల్లు అర్జున్ విషయంలో తప్పేవరదే, అల్లు అర్జున్ కేసు విషయంలో తప్పేవరదే. సీఎం గారిది పర్సనల్గా తీసుకున్నారా? ఈగో క్లాష్ వచ్చిందా? ఇందులో థియేటర్ మేనేజ్మెంట్ తప్ప, పోలీసు వాళ్ళు తప్ప? అక్కడికి వచ్చిన ప్రజలు తప్పు కదా. అసలు ఆ తొక్కిసలాట జరగడానికి కారణం అక్కడికి వచ్చిన ఓవర్ క్రౌడ్, జనం మీదడిపోయేంత. అసలు సంధ్య థియేటర్కి వచ్చాడు, సంధ్య థియేటర్లో టికెట్ కొనుక్కుని సినిమా చూస్తున్న వాళ్ళ గురించి ఓకే, వేరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి మూగేసి వాళ్ళు తప్పు కదా. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకళ్ళని కాదు, ఏ హీరో ఫ్యాన్స్ అన్నా హీరో వస్తున్నాడని తెలిస్తే ఆరాటం ఆత్రం వెళ్ళిపోవాలి, ఫోటోలు తీసుకోవాలి, సోషల్ మీడియాలో పెట్టాలి. అంటే తప్ప అంటే అలాంటి అది తప్పు కాదు అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మరి ఈ సంఘటన జరగడానికి మెయిన్ కారణం అల్లు అర్జునో, లేకపోతే థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరో, లేకపోతే పోలీసులు ఫెయిల్యూరో కాదని జనం ఫెయిల్యూరు. వెళ్ళిపోవాలో చూసేయాలని ఆత్రం వల్ల జరిగింది. అది ఆ ప్రజల ఆత్రం వల్లే జరిగింది. అందులో పోలే వచ్చాడు మనకేంటి అనుకుని ఉంటే కామ్గా ఉండగలిగితే అంత ఒక ప్రాణం పోకపోదును. కేసు ఎవరి మీద పెట్టాలంటే అంతమంది జనం తొక్కే. ఇప్పుడు అల్లు అర్జున్ చంపలేదండి, వచ్చిన జనం కదా తొక్కి చంపింది. మరి జనం మీద కేసు పెడతారా? పెట్టలేరు, ఎందుకంటే అంతమంది జనం ఉన్నారు కాబట్టి. అంటే నేను చెప్పొచ్చు జనాల మీద కేసు పెట్టేయండినో, లేకపోతే అల్లు అర్జున్ తప్పలేదనో కాదు. అంత ఎగ్జైట్మెంట్, అంత ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతే పరిణామాలు ఎలా ఉంటాయని. ఇదొక సినిమాల విషయంలోనే కాదండి, పలానా ఊరికి ఏదైనా రాజకీయ నాయకుడు కొంచెం సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే గుంపుడిపోయి మూగెత్తారు, ఫోటోలు తీసే సోషల్ మీడియాలో పెట్టాలి, లేకపోతే వాళ్ళతో మనం ఫోటో తీయించేసుకోవాలి. ఏమీ రాదు, పైసా ఉపయోగం లేదు దానివల్ల. అంటే ఓన్లీ సినిమా హీరోల గురించో రాజకీయ నాయకుల గురించో కాదండి, ప్రజల మైండ్ సెట్ గురించి. ఇప్పుడు పోనీ ఇలా పుష్కరాలప్పుడు ఇలాంటిది జరిగింది కదా అంటే, పుష్కరాలప్పుడు ఇలాంటివి జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు లేకపోతే పోలీసులు ఫెయిల్యూరో కాదండి, జనమే. అందరూ ఒకే రోజు ఆ పలానా రోజు ఏదో మంచిది, ఆ టైంలో మునిగితే పాపాలన్నీ పోతాయన్నారు ఎవరో ప్రవక్త, ఎవరో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరో, అంతే పెచ్చిపోయారు. ఇంకా జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేసుకుని తొక్కేసుకుని అంటే ఆ రోజు మునిగెత్తే పాపాలు పోతాయి, ఆ రోజు మునగకపోతే పోవా. అసలు పాపం ఎందుకు చేస్తున్నారు? పాపం ఎందుకో జరుగుతుంది బాబు? ఎందులోనూ మునిగెత్తే పాపాలు పోతాయి అనేది శుద్ధ అబద్ధం. పాపం ఎప్పుడూ పోదు. పుణ్యం రావాలి అంటే నువ్వు గంగల్లో మునుగుతాను వాటితోనూ, అంటే అవన్నీ తప్పని కాదు. చంటి పిల్లలను సైతం తీసుకుని అంతంత జనంలో క్రౌడ్లోకి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ విజ్ఞత రావాలని వాళ్ళకే చెప్తున్నాను. చంటి పిల్లల్ని తీసుకుని చంకలో వేసేసుకుని జనం క్రౌడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఆడికి ఊపిరి ఆడపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? వెళ్ళి వాళ్ళకి ఆ మాత్రం ఇంకేత జ్ఞానం ఉండద్దా? ఈ సంఘటన ఎక్కడ జరిగినా ఇంకెక్కడ జరిగినా ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రజల్లో సామాజిక చైతన్యం రావాలి. క్రౌడ్గా ఉండే ప్రదేశాలకి అంటే ఏదో ఒక మూఢనమ్మకం పెట్టుకుని, అంటే దేవుడి విషయాలు అయితే ఏదో మూఢనమ్మకం పెట్టుకుని పలానా రోజే వెళ్ళాలి, పలానా టైంలోనే వెళ్ళాలి అని అందరూ ఒకేసారి వెళ్తే జరుగుతున్నాయి. లేదా ఒక సినిమాల విషయంలో ఫస్ట్ రోజే అందరం చూసేయాలి. కొంచెం చూశారు నిజంగా, ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, చాలా సినిమాలకి ఫ్యాన్స్ వచ్చారు, వాళ్ళతో పాటు హీరోలు వచ్చారు. ఇలాంటి సంఘటన జరగడానికి కారణం హీరోలు రావడమో లేదా పోలీసులు ఫెయిల్యూరో థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరో కాదండి. ప్రజలందరూ ఆత్రం తగ్గించుకోవాలి. మా హీరో వచ్చాడు లేదా మా ఓడి వచ్చాడు అని చూసేయాలి, ఫోటోలు తీసేసుకోవాలి, సోషల్ మీడియాలో పెట్టాలి అనే ఆత్రం తగ్గించుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగవు.